హలో అండి. ఈరోజు నేను మీకు తెలంగాణ స్టైల్ పచ్చిపులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ రెసిపీ నాకు మా అమ్మమ్మ నేర్పించిందండి. నా చిన్నతనంలో మా అమ్మమ్మ ఇలాగే చేసేవారనమాట. మా ఊర్లో మ్యాక్సిమం 90% అందరూ కూడా ఇలాగే చేసుకొని తింటారండి. పెద్దగా కూరగాయలు ఏమీ అవసరం లేదు. ఏవి లేకపోయినా కానీ ఆ పూటకి ఇలా సర్దుకుంటామనమాట. ముందుగా చింతపండుని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసి నానబెట్టండి. ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చింతపండు నానిందా చూసుకొని చింతపండులో నుంచి మొత్తం గుజ్జంతా తీసి ఒక బౌల్లోకి వేసుకోండి. ఆ గుజ్జులో మనం ఇప్పుడు చేత్తోనే ఉల్లిపాయలు జీలకర్ర కొద్ది కొద్దిగా తీసుకొని ఆ గుజ్జులో కలిసేలాగా మెత్తగా పిసికేసుకోండి. ఇలా చింతపండు గుజ్జులో పచ్చి ఉల్లిపాయలు పచ్చి జీలకర్ర వేయడం వల్ల పచ్చి పులుసు భలే టేస్ట్గా ఉంటుందన్నమాట. అలా మొత్తము ఉల్లిపాయలు జీలకర్ర కలిపేసుకున్న తర్వాతకి పులుపు తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకొని కొంచెం కారము ఉప్పు అనేది యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇలాగైనా కానీ ఇలా అన్నంలో పోపు ఏమీ లేకుండా మీరు ఇలాగా అన్నంలో తిన్నా కానీ బాగుంటుంది. లేదు పోపు కావాలి అనుకున్న వాళ్ళు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఏవైతే వెల్లుల్లిపాయలు అలాగే జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇక్కడ మనము చిన్న లాజిక్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయడం వల్ల పచ్చిపులుసు అనేది బాగా టేస్ట్గా ఉంటుంది. పసుపు వేసేసి దింపేసుకుంటే సరిపోతుంది. అంతే సింపుల్గా 10 to 15 మినిట్స్లో మీకు పచ్చిపులుసు అనేది రెడీ అవుతుందండి. ఒకసారి ఈ సమ్మర్కి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. బాయ్.